జీవితంలో ఎన్నో మార్గాలుంటాయి. కానీ శ్రీనివాసుడిని చేర్చే మార్గం ఒక్కటే, అది భక్తి మార్గం. ఆ మార్గంలో నడిచే వారికి రాళ్ళు అడ్డంకులు కాదు, అవే మెట్లుగా మారుతాయి. గోవిందుడిని పిలవడం అంటే కేవలం భక్తి కాదు, అది మన సమర్పణ, మన నిశ్చల నమ్మకం. గోవిందా అని పలికిన ప్రతిసారి మనలో పుట్టేది శాంతి మాత్రమే కాదు, అది దైవానుభూతి. గోవిందా గోవిందా. వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తుడి హృదయంలోని శ్రద్ధను గుర్తించే దివ్యమైన నాయకుడు. మనం భయపడినప్పుడు, మనకి సమస్యలు పెద్దవిగా కనిపించినప్పుడు ఆయన మృదువైన చూపు మనలో ధైర్యాన్ని నింపుతుంది. ఒక్కసారి ఆయనపైన విశ్వాసం ఉంచితే మనం ఎదుర్కొనే ప్రతి కష్టం సులభమవుతుంది. మనసు ప్రశాంతతతో నిండిపోతుంది. స్వామి రూపాన్ని చూడడం, స్వామి చూపే మౌనమైన కరుణను అనుభవించడం ఒక గొప్ప వరం. మనలోని భయాలను మాయం చేస్తాడు. స్వామి వారిని నమ్మిన వారికి స్నేహితుడిలా, రక్షకుడిలా, మార్గదర్శకుడిలా ఎప్పుడూ మన వెంటే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన నమ్మిన వారికి ఇచ్చే ఫలితం ఆలస్యం అవుతుందేమో కానీ ఆయన ఇచ్చే తీర్పు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడూ సరైనదే అయ్యుంటుంది. స్వామిని మనతో ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వామివారి దయ ఎప్పుడూ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. శ్రీనివాస గోవింద గోవింద. ఆ స్వామి రూపం చూడగానే హృదయంలో స్వచ్ఛమైన ప్రేమ నిండిపోతుంది. ఒక్క చూపు భక్తిని పునరుత్పత్తి చేస్తుంది. కిరీటం నుంచి వచ్చే కాంతి, నవరత్న హారాల యొక్క కాంతి కిరణాలు, ప్రతి అంశం ఆయన మహిమను మన హృదయంలో ప్రతిబింబిస్తుంది. వెంకటేశ్వరుని కళ్ళలోని ప్రేమ, కరుణ, శాంతి ఒక్కసారి చూసిన వారు ఎప్పటికీ మర్చిపోలేరు. భక్తుల బాధలన్నీ స్వీకరించేవాడు, భక్తుల యొక్క ధర్మపదమైన కోరికలను తీర్చేవాడు ఆ స్వామి. ఆయన రూపమే దయానిధి. ఆయన పాదాల దగ్గరే పరిపూర్ణమైన శాంతి ఉంది. ఆ రూపం చూడగానే భక్తి జ్వాలలు వెలుగుతాయి. మన హృదయంలో నుంచి ఒకే ఒక మాట వస్తుంది, గోవిందా గోవిందా అని. ఆ ఒక్క నామమే మనల్ని ఆయన్ను చేరేలాగా చేస్తుంది.